जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది 46వ సర్గలో ఉన్నాం. 45వ సర్గలో లోకోపవాదాన్ని గూర్చి సోదరులకు తెలిపి సీతను అరణ్యంలో విడిచి రమ్మని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. 46వ సర్గ రాత్రి తెల్లారింది. ఎలా తెల్లారింటుందో మనకు తెలుసు. శ్రీరామచంద్రమూర్తికి, లక్ష్మణ స్వామికి, ఇతర సోదరులకి కూడా బహుశా నిద్ర ఉండి ఉండదు. మనస్సులో చాలా దైన్యంతో ఉన్న లక్ష్మణుడు వాడిపోయిన ముఖంతో సుమంత్రునితో ఇలా అన్నాడు: సారథి, శ్రేష్టమైన రథానికి వేగం గల గుర్రాలను కట్టు. సీత కోసం మెత్తని అందమైన వస్త్రాలు పరిచిన ఆసనాన్ని తయారు చేయి. ఎందుకంటే ఆవిడ గర్భవతి. ఇది రాజాజ్ఞ. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం నేను సీతను పుణ్యాత్ములైన మహర్షుల ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాలి. రథాన్ని శీఘ్రంగా తీసుకొనిరా అని సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు అట్లే చేసేదను అని పలికి ఉత్తమములైన గుర్రాలను కట్టిన చాలా సుఖకరమైన చక్కని పరుపు పరిచిన మంచి కాంతి గల రథాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ప్రభు, ఇదిగో రథం వచ్చింది, ఏమి చేయాలో ఆ పని చేయండి అని లక్ష్మణుడితో పలికాడు. లక్ష్మణుడు సుమంత్రుని మాటలు విని రాజప్రసాదంలో ప్రవేశించాడు. సీత దగ్గరకు వెళ్ళాడు. దేవి, నువ్వు ప్రభువైన శ్రీరామచంద్రమూర్తిని ఒక వరం కోరావట కదా, రాజు కూడా అట్లే ఇచ్చేదను అని ప్రతిజ్ఞ చేసినాడట. అందుచేత నిన్ను ఆశ్రమ వాటికకు తీసుకుని వెళ్లాల్సిందిగా నన్ను ఆజ్ఞాపించాడు. మన రాజుగారి ఆజ్ఞ ప్రకారం నేను గంగా తీరం నందున్న పవిత్రములైన ఋషి ఆశ్రమాలకు శీఘ్రంగా నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ మునులు నివసించే అరణ్యం దగ్గరికి చేర్చాల్సి ఉంది అని లక్ష్మణుడు సీతతో చెప్పాడు. సీతమ్మ వరకు పాపం చెప్పలేదు శ్రీరామచంద్రమూర్తి నిర్ణయాన్ని. సీత మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని చాలా సంతోషించింది. గర్భవతిగా ఉంది. భర్త వెంటనే ఆవిడ కోరికని తీర్చడానికి లక్ష్మణుడిని సహాయంగా పంపిస్తున్నాడు అనుకుంది ఆవిడ. మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని చాలా సంతోషించి సీతమ్మ వారు చాలా విలువగల వస్త్రాలను, అనేక విధాలైన రత్నాలు అన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమైంది. లక్ష్మణుడి స్వామితో చెప్తోంది, ఇవన్నీ ఎందుకు అనుకుంటారు కదా, నేను ఈ ఆభరణాలు, చాలా విలువైన ఈ వస్త్రాలు, అనేక విధాలైన ఈ ధనాలు ఇవన్నీ కూడా మునుల భార్యలకు ఇస్తాను అని పలికింది సీతమ్మవారు. ఎందుకంటే మునులు సుమారు 10 సంవత్సరాలు సీతమ్మవారు వాళ్ళతో ఉంది. లక్ష్మణుడు సరే అలాగే చేయము అని పలికి సీతను ఆ వేగం గల గుర్రాలు కట్టిన రథాన్ని నెమ్మదిగా ఎక్కించారు. శ్రీరాముడి ఆజ్ఞను స్మరిస్తూ మనస్సులో అనుకుంటూ తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు సీత లక్ష్మణుడితో ఇలా అంది. ఆవిడికి ఎందుకో ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. బహుశా లక్ష్మణుడి ముఖంలో కాంతి ఉండదు. లక్ష్మణ, నాకు చాలా అశుభాలు, అపశకునాలు కనబడుతున్నాయి. నా కుడి కన్ను అదురుతోంది, నా శరీరం వణుకుతోంది, నా హృదయం కూడా అస్వస్థంగా ఉన్నట్టు కనబడుతోంది. లక్ష్మణ, నాకేమో చాలా బెంగగా ఉంది, అధైర్యం అధికంగా ఉంది. ఈ భూమి అంతా శూన్యంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఓ వీరుడా, నీ సోదరుడైన శ్రీరామునకు అత్తగారులందరికీ క్షేమమే కదా, క్షేమంగా ఉన్నారు కదా, పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ప్రజలు, ఇతర ప్రాణులు అందరూ సుఖంగా ఉన్నారు కదా అని పలికింది. దేవతలకు ఆవిడ నమస్కారం చేసింది. తర్వాత లక్ష్మణుడు ఆవిడ చెప్పే విషయాన్ని గ్రహించి తల వంచి సీతకు నమస్కరించాడు. హృదయం శుష్కిస్తోంది, ఆయనకి మెలితిరిగిపోతోంది. పైకి సంతోషం కనిపిస్తూ అంతా మంగళప్రదంగా ఉంది అని పలికారు. తర్వాత లక్ష్మణుడు ఈ రథం వెళ్ళింది. గోమతి తీరం దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గర ఆ రాత్రి విడుదల చేశారు. విడుదల చేసి పొద్దున్నే ప్రాతకాలంలో లేచారు. మళ్ళా లేచి సారథితో శీఘ్రంగా రథాన్ని సిద్ధం చేయి, ఇప్పుడు ఆ గంగాజలాన్ని ఈశ్వరుడు శక్తితో తన శిరస్సు మీద ధరించినట్టు నా శిరస్సు మీద ధరిస్తాను అన్నాడు.
అంటే రథాన్ని సిద్ధం చేసే లోపల బొత్స లక్ష్మణుడు స్నానం చేసి వచ్చుంటాడు. సారథి మనోవేగం గల అశ్వాలను రథాలకు కట్టి వాటిని నడిపించి తీసుకొని వచ్చాడు. అంజలి ఘటించి సీతాదేవితో దేవి ఎక్కండి అని అన్నాడు. సీత సారథి మాట విని ఆవిడ నెమ్మదిగా రథం ఎక్కింది. లక్ష్మణుడు ధీమంతుడైన సుమంత్రుడు కూడా ఎక్కారు. విశాలాక్ష అయిన సీత పాపాలను నశింపచేసే గంగని సమీపించింది. గంగా దాని తీరం దగ్గరికి వచ్చారు. దినంలో సగకాలం ప్రయాణం చేశారు. లక్ష్మణుడు గంగా జలాన్ని చూసి చాలా దీనుడే బిగ్గరగా ఏడ్చాడు, గట్టిగా ఏడ్చాడు. సీతకు అర్థం అవటం లేదు. సీతాదేవి ఆవిడ ధర్మాలు తెలిసిన సీతాదేవి లక్ష్మణుడు అలా దుఃఖించడం చూసి చాలా భయపడింది. ఆవిడ ఇలా మాట్లాడింది, ఏంటిది, ఏంటి లక్ష్మణ, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇది ఏమి లక్ష్మణ, నేను చాలా కాలం నుంచి కోరుకుంటున్నాను, గంగా తీరం సమీపించిన తర్వాత సంతోషించాల్సిన సమయం కదా, నాకు నువ్వు దిగులు కలిగిస్తున్నావేంటి? పురుష శ్రేష్ఠుడా, ఈవిడ అనుకుంటోంది శ్రీరాముడిని వదిలిపెట్టేసినందుకు ఉండలేక బెంగొచ్చిందేమో లక్ష్మణుడికి అనుకుంటోంది. నువ్వు నిత్యము శ్రీరాముని దగ్గరే ఉంటావు, 2 రోజులు ఆయన నుంచి దూరంగా ఉండడం చేత దుఃఖిస్తున్నావు కదా లక్ష్మణ. శ్రీరాముడు నాకు కూడా, నీకెంత దగ్గర వాడో నాకు కూడా జీవితం కంటే కూడా ఎక్కువ ఇష్టమైన వాడు. అయినా నేను కూడా ఈ విధంగా దుఃఖించడం లేదు కదా. ధైర్యం లేనివాడు కాకుండా ఉండు, నువ్వు ధైర్యాన్ని తెచ్చుకో, నా గంగని దాటించు, మునులను చూపించు, తర్వాత మునులకు వస్త్రాలు ఆభరణాలు అన్ని ఇస్తాను. ఆ తర్వాత తగు విధంగా మహర్షులకు అభివాదం చేసి అక్కడ ఒక్క రాత్రి ఉందాం. ఉన్నాక మళ్ళా మర్నాడు పొద్దున్నే బయలుదేరి నగరానికి వచ్చేద్దాం. పద్మపత్రాలు లాంటి నేత్రాలు, సింహం లాంటి వక్షస్థలం, సన్నని నడుము కల ఆనందింపచేసే వాళ్ళలో శ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణి చూడాలి అని నా మనస్సు కూడా తొందరపడుతోంది. ఆవిడ పాపం శ్రీరామచంద్రమూర్తిని వదిలిపెట్టి 10 నెలలు రావణుడి దగ్గర ఉంది, ఎంతో దుఃఖంతో ఉంది. ఇప్పుడు ఒక్కరోజు ఉండడానికి ఏంటి అని అనుకుంటుంది ఆవిడ. కానీ ఇది శాశ్వతం అన్న సంగతి లక్ష్మణుడికి తెలుసు. లక్ష్మణుడు ఆవిడ మాటలు విని కళ్ళు తుడుచుకున్నాడు, నేత్రాలు తుడుచుకొని నావ నడిపే వాళ్ళని పిలిచాడు. ఇదిగో నావ సిద్ధంగా ఉంది అని నావికులు వినయంగా చెప్పారు. గంగను దాటదలిచిన లక్ష్మణుడు సుందరమైన ఆ నావలోకి ఎక్కి సీతను కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించాడు గంగను దాటించడానికి. శ్రీమద్ రామాయణం అందలి ఉత్తరకాండలోని 46వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 47వ సర్గ సీతను గంగాను దాటించడం. తర్వాత లక్ష్మణుడు ఆ నిషాదుడు తీసుకొచ్చిన విశాలమైన సిద్ధం చేయబడిన నావ మీద సీతను ముందుగా ఎక్కించి తర్వాత తను ఎక్కాడు. దుఃఖాక్రాంతుడయ్యాడు లక్ష్మణుడు. దుఃఖం ఇంకా ఆపుకోలేకపోతున్నాడు. నువ్వు రథంతో ఇక్కడే ఉండు అని సుమంత్రుడితో చెప్పాడు. చెప్పి నావను నడిపించు అని చెప్పేసి ఆ నావ వానితో పలికాడు. అప్పుడు లక్ష్మణుడు గంగా తీరం ఈ గైట్ నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి గంగని దాటారు. ఆ తీరాన్ని దాటిన తర్వాత నెమ్మదిగా ఇద్దరు దిగారు. దిగిన తర్వాత అంజలి ఘటించి కన్నీళ్లు కారుస్తున్నాడు. కారుస్తూ సీతతో, సీతాదేవి, బుద్ధిశాలైన మా అన్నగారు నన్ను ఈ విషయంలో లోకాల నిందకు పాలయ్యేట్టు చేశారు. ఇది నా హృదయంలో గొప్ప శల్యంగా ఓ బాణం గుచ్చుకున్నట్టు గుచ్చుకుంది. ఈ విధంగా లోక నిందితమైన కార్యానందు నియోగించబడ్డం కంటే నాకు మరణం అంతకంటే గొప్పది ఏదైనా ఉంటే అదేదో శ్రేయస్కరం అయి ఉండేది. మంగళప్రదురాల, నా విషయంలో ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నేను రాజాజ్ఞను పాటిస్తున్నాను. నా విషయంలో దోషాన్ని ఊహించద్దు, నేను దోషిని కాదు అని ఏడుస్తూ పలుకుతూ లక్ష్మణుడు నమస్కారం పెడుతూ, సీతకు నమస్కారం పెడుతూ భూమి మీద పడిపోయి ఏడుస్తున్నాడు. చేతులు జోడించి ఏడుస్తూ తనకు మృత్యు వచ్చినా బాగుండని కోరుకుంటున్న ఆ లక్ష్మణుని చూసి సీతకు ముందర అర్థం కాలేదు. చాలా దిగులు చెందింది. ఇదేంటి, ఎందుకంటే లక్ష్మణుడు నన్ను తీసుకొచ్చి నిన్ను ఇక్కడ దింపేట్టు చేశాడు అని ఏడుస్తున్నాడు. లక్ష్మణ, ఇదేంటో నాకు అర్థం అవడం లేదు. అసలు ఏమైందో చెప్పు, నువ్వు అసలు విషయం ఏంటో చెప్పు. నువ్వు స్వస్థుడుగా ఉన్నట్టు నాకు కనిపించడం లేదు, ఆనందంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. శ్రీరామచంద్రమూర్తికి క్షేమంగా ఉంది కదా,
రాజు మీద ఒట్టు పెట్టి అడుగుతున్నాను, నీకు ఇంత దుఃఖం ఎందుకు కలిగిందో చెప్పు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని అంది సీతాదేవి. సీతాదేవి ఆ విధంగా ప్రేరేపించేసరికి లక్ష్మణుడు దైన్యంతో, అసలు ఎలా చెప్పగలడు, మనస్సుతో తల వంచుకొని, దైన్యం నిండిన మనస్సుతో తల వంచుకుని డగ్గొత్తిక గొంతు అసలు రావడం లేదు, ఏడుస్తున్నాడు. సీతమ్మ, శ్రీరాముడు నీ విషయమై పట్టణాల్లోనూ పల్లెల్లోనూ వ్యాపించిన లోకోపవాదాన్ని గురించి పరిషత్తు మధ్యలో ఉండగా విన్నాడు. సభలో నీ గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నది వాళ్ళు చెప్పారు. మనస్సులో బాధపడుతున్నాడు. అంటే బహుశా లక్ష్మణుడు చెప్పుంటాడు, రావణుడి దగ్గర 10 నెలలు ఉన్న సీతని మళ్ళా తిరిగి రాముడు ఎందుకు తీసుకొచ్చాడు, అది కదా అని లోకోపవాదం అని ఆ మనస్సులో బాధపడుతూ ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చి, ఏమని ఆజ్ఞ ఇచ్చారు, సీతను రేపు పొద్దున వదిలిపెట్టేస్తే అక్కడ ఋషి ఆశ్రమాల దగ్గర అని నాకు ఆజ్ఞ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దేవి ఏ మాటలను మనస్సులో ఉంచుకుని, ఆ లోక అపవాదాన్ని మనసులో ఉంచుకొని శ్రీరామచంద్రమూర్తి నీ మీద తనకున్న ప్రేమను వెనక్కి నెట్టేశాడు, దాన్ని తొక్కేశాడు. ఈ మాటలు నేను నీ ముందు చెప్పదగినవి కాదు దేవి. అలాంటి నిర్దోషురాలమైన నిన్ను పౌరుల అపవాదం నుండి భయపడిన రాజు నా సన్నిధిలో నా ద్వారా నిన్ను ఇక్కడ వదిలిపెట్టేయమని చెప్పాడు. నువ్వు మరొక విధంగా అనుకోవద్దు. నిన్ను రాజా ఆజ్ఞానుసారం ఆశ్రమ ప్రాంతాల్లో వదిలేయాల్సి ఉంది. నువ్వు కూడా అలా కోరుకున్నావు కదా. ఇదిగో ఇది గంగా తీరంలో, అదిగో ఆ కనబడుతున్నదే ఋషి ఆశ్రమ వాటిక. పుణ్యము సుందరము అయిన బ్రహ్మర్షుల తపోవనం ఉంది అక్కడ. ఓ మంగళప్రదురాల, దుఃఖించొద్దు. మా తండ్రి అయిన దశరథ మహారాజుకు పరమమిత్రుడు, మునిశ్రేష్ఠుడు, గొప్ప కీర్తి కలవాడైన వాల్మీకి మహర్షి ఇక్కడే ఉన్నారు. ఓ దేవి, ఆ మహాత్ముని పాదాల చెంతకు చేరి పతివ్రత ధర్మాలను ఆచరిస్తూ నిత్యము శ్రీరాముణ్ణే మనస్సు ఎందు స్మరిస్తూ నియమపూర్వకముగా ఆహారం భుజిస్తూ ఇక్కడ నివసించవలసింది. అలా చేస్తే నీకు శ్రేయస్సు కాగలదు అని లక్ష్మణుడు చెప్పాడు. శ్రీమద్ రామాయణ మందుల ఉత్తరకాండలోని 47వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. సీత దుఃఖావిష్టురాలైపోయింది. 48వ సర్గ. దారుణమైన లక్ష్మణుడి మాటలు విని సీత చాలా దుఃఖం చెందింది. మూర్ఛిండ్లి నేల మీద పడిపోయింది. క్షణకాలం స్పృహ తప్పిపోయింది. తర్వాత నెమ్మదిగా లేచింది. ఆ సీతాదేవి నేత్రాలు కన్నీళ్లతో నిండిపోయినాయి. దీనంగా లక్ష్మణుడితో ఇలా పలికింది, లక్ష్మణ, బ్రహ్మదేవుడు ఎందుకు నిజంగా నా దేహాన్ని ఎందుకు సృష్టించాడు? ఇలాంటి దుఃఖాన్ని అనుభవించడానికే సృష్టించినాడు అనిపిస్తోంది. నేను ఇప్పుడు మూర్తీభవించిన దుఃఖం అంటే ఏంటో చూస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తిని వదిలిపెట్టి ఒక్కరోజు ఉండలేను అనుకున్న ఆవిడ ఇప్పుడు వదిలిపెట్టేశాడు అన్న మాటని ఎలా తట్టుకుంటుంది అని, పరిశుద్ధమైన నడవడిక గల నన్ను, పతివ్రతమనైన నన్ను రాజు శ్రీరాముడు వదిలివేస్తున్నాడు. పూర్వం నేనేం పాపం చేశాను? ఎవరికి భార్యా వియోగం కలిగించాను? సౌమ్యుడా, బంధుజనులందరికీ, అంటే శ్రీరాముడు వదిలిపెట్టేయడమే కాదు, మొత్తం అత్తగారులు, మరుదులు, బంధువులందరూ కూడా దూరం అయిపోయారు. బంధుజనులందరికీ దూరం చేయబడ్డ నేను ఎలా ఆశ్రమంలో నివసిస్తాను? దుఃఖంతో ఏదైనా కష్టం వస్తే నేను కష్టాలు ఎవరికి చెప్పుకుంటాను? ఓ ప్రభు, ఓ లక్ష్మణ, నేనేం తప్పు చేశానని మునులకి చెప్తాను. నన్ను ఎందుకు మహాత్ముడైన శ్రీరాముడు ఏ కారణం చేత విడిచిపెట్టాడని నేను మహర్షులకు చెప్తాను. లక్ష్మణ, నేను ఇప్పుడు గంగా జలంలో ప్రాణాలను అయితే విడవను. ఎందుకంటే నా గర్భంలో నా భర్త వంశం ఉంది, వంశాంకురం ఉంది. నేను ప్రాణాలు వదిలితే నా భర్త వంశం విచ్ఛిన్నం అయిపోతుంది కదా, అందుకని నేను ప్రాణాలు వదలను. లక్ష్మణ, రాజాజ్ఞ ప్రకారం చెయ్యి. నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపో. దుఃఖాన్ని అనుభవించాల్సిన దాన్ని నేను, అందుకని నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి నువ్వు రాజాజ్ఞను ఆచరించు. నేను చెప్పే ఈ మాటలు కూడా విను. అత్తగారులందరికీ భేదం ఏమీ లేకుండా చేతులు జోడించి పాదాలు స్పృశించి
నమస్కరించినట్లు చెప్పాల్సింది ఆవిడ పాప అందరికి చెప్పి రాలేదు. రాజును కుశలం అడిగినట్లు చెప్పాల్సింది లక్ష్మణ అత్తలందరికీ శిరస్సుతో నమస్కరించి నా విషయం చెప్పు. ధర్మాల యందు చాలా శ్రద్ధ గల రాజుతో కూడా ఇలా చెప్పు. శ్రీరామ, సీత పరిశుద్ధురాలు, గొప్ప భక్తి కలది, నిత్యము నీ హితాన్ని కోరేది విషయం నీకు తెలుసు. వీరుడా, ప్రజల్లో వచ్చిన అపకీర్తికి నువ్వు భయపడి నువ్వు నన్ను త్యజిస్తున్నావు. లోకాపవాదం వల్ల నీకు కలిగిన ఈ నిందను తొలగించాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వే నాకు ఉత్తమ గతివి కదా అని ధర్మం విషయంలో సావధాన చిత్తుడైన రాజుతో ఇలా చెప్పు. నువ్వు పౌరులను నిత్యము సోదరులను చూసుకున్నట్టు చూసుకో, అదే నీకు గొప్ప ధర్మం. అంటే ఆవిడేం చెప్తోందంటే పౌరుల మాటకే ఎక్కువ ప్రాముఖ్యత నీకు. రాజా, పౌర జానపదుల విషయంలో ధర్మ ప్రవృత్తిచే లభించే పుణ్యాలతో అత్యధికమైన కీర్తి లభిస్తుంది నీకు. నరశ్రేష్ఠుడైన రామ, నేను నా శరీరం గురించి విచారించడం లేదు. పౌరులు అపవాదేశారు అంటే నీ మీద అపవాదేస్తే అది నేను కూడా బాధపడేదే. ఆ పౌరుల అపవాదం ఎలా ఉందో దాన్ని బట్టే నేను ప్రవర్తిస్తాను. నన్ను వదిలిపెట్టేస్తే నీ కీర్తి పెరుగుతుంది అంటే నేను దానికి ఇష్టంగా సహకరిస్తాను. నీకు దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీ మనస్సులో నువ్వు ఏమనుకుంటావో అదే నాకు ధర్మం. స్త్రీకి భర్తే దేవత, భర్తే బంధువు, భర్తే గురువు. అందువల్ల భర్తకు ఇష్టమైన కార్యం, విశేషించి ప్రాణాలు అర్పించైనా చెయ్యాలి. నీకు ఇష్టమైన కార్యం నన్ను వదిలిపెట్టేసేయడం. అందుకని నేను దానికి నేను సహకరిస్తాను. ఎందుకంటే నీకు ఇష్టమైన కార్యం చేయడమే నా ధర్మం అని నా మాటగా లక్ష్మణ శ్రీరామునితో ఇలా చెప్పు. ఇదే నేను చెప్పాల్సింది. నేను గర్భవతినే ఉన్నాను అనే విషయం నన్ను ఒకసారి చూడు, నువ్వు చూసి వెళ్ళు అని పలికింది ఆవిడ. అలా పలికేసరికి లక్ష్మణుడు తట్టుకోలేకపోయాడు. సీత పలుకుతున్న పాటలు విని లక్ష్మణుడు దైన్యంతో నిండిన మనస్సుతో సీత నిలబడున్న భూదేవికి నమస్కరించాడు. శిరస్సుతో నమస్కరించాడు. మాట్లాడలేకపోయాడు. గట్టిగా ఏడ్చాడు. ఏడుస్తూ ఆవిడకి ప్రదర్శనం చేశాడు. కాసేపు ఆగి ఒక క్షణం ఆగి ఆవిడతో ఇలా అన్నాడు. మంగళప్రదురాలా, నువ్వు నాతో ఏమంటున్నావు? దోషం లేనిదానా, నీ రూపాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నీ పాదాలు తప్ప, పాదాలకు నమస్కారాలు చేస్తూ నీ పాదాలే చూశాను. ఇక్కడ ఈ వనంలో శ్రీరాముడి దగ్గర లేకుండా ఉన్న నిన్ను నేను ఎలా చూడగలను? కళ్ళ నిండా నీళ్లున్నాయి లక్ష్మణుడికి, ఏం కనిపిస్తుంది ఆవిడ అని పలికి ఆవిడకి నమస్కరించి కళ్ళ ఏడుస్తూ ఆయన వెనక్కి వచ్చి నావెక్కేశాడు. శోకభారంతో కృంగి దుఃఖం చేత ఏమీ తోచని స్థితిలో ఉన్న ఆ లక్ష్మణుడు గంగ ఆవలి ఒడ్డుకు చేరి శ్రీఘ్రంగా రథం ఎక్కాడు. రథంతో గంగాని రెండో ఒడ్డున అనాథరాల్లాగా ఉంది. నావ వెళ్తోంది. ఆ మాటి మాటికి లక్ష్మణుడు వెనక్కి చూస్తున్నాడు. దుఃఖంతో పొరలుతోంది సీత. ఆ ఏడుస్తున్న ఆ సీతని అలా వదిలేసి వెనక్కి తిరిగి చూస్తూ నావలో ప్రయాణం చేశాడు లక్ష్మణుడు. దూరంగా ఉన్న రథాన్ని, అవతల గంగ అవతల ఒడ్డున రథం ఉంది. దూరంగా ఉన్న రథాన్ని, ఆ నావ మీద వెళ్తున్న లక్ష్మణుణ్ణి ఆవిడ మాటికి చూస్తూ ఆలోచిస్తూ దిగులు చెందిన సీతను ఒక్కసారిగా షాక్ లాగా వచ్చింది. తర్వాత ఒక్కసారి దుఃఖం వచ్చేసింది, శోకం ఆవహించింది. కీర్తిమంతురాలైన సీత దుఃఖ భారం చేత కృంగిపోయింది. కీర్తిని ధరించిన ఆవిడకు నాథుడు కనబడకపోవడమే దుఃఖావిష్టురాలై నెమళ్ల ధనులతో నిండిన ఆ వనంలో బిగ్గరగా ఏడ్చింది సీతాదేవి. ఈ సర్గ చదివినా విన్నా కళ్ళు చెమర్చకుండా ఉండవు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోనే 48వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.